మన యొక్క లక్ష్యం ఏంటి అని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే, ఒక 10 సంవత్సరాల్లో ఒక రూ. 1,00,00,000 సంపాదించాలండి. ఒక 5 సంవత్సరాల్లో ఒక చక్కని ఇల్లు కట్టించాలండి. ఇలా డబ్బులు సంపాదించాలి, ఒక కిలో బంగారం కొనాలి అని చెప్పి ధనము సంపాదించటము మన జీవిత గమ్యముగా, జీవిత లక్ష్యముగా చాలామంది నిర్దేశించుకుంటూ ఉంటారు. కానీ సంపాదించినటువంటి ధనాన్ని మనం ఏమైనా తీసుకొని వెళ్ళగలుగుతామా? కనీసం ఒక్క రూపాయి అయినా, కనీసం మనం కట్టుకున్నటువంటి బట్టలైనా గానీ తీసుకొని వెళ్ళగలుగుతామా అని ప్రశ్నిస్తే, నో అనేటువంటి సమాధానం వస్తది. ఏమీ కూడా మనం ఈ లోకం నుంచి మనం పట్టుకెళ్ళలేము. కాబట్టి ఈ ధనము ద్వారా మనము నిత్య రాజ్యాన్ని అనగా నిత్య జీవమును మనం పొందుకోలేము అనే విషయాన్ని గుర్తించాలి. ధనం ఏమైనా మనకి రక్షించడానికి ఉపయోగపడితే మనం ఆలోచించొచ్చు. ధనము సంపాదించాలి, ధనము నేను కూడబెట్టాలి అని మనం ఆలోచించొచ్చు. మన యొక్క పరలోక రాజ్యానికి ఏమీ కూడా యూజ్ కానటువంటి ఈ ధనాన్ని ఎంత సంపాదించినా గాని ఉపయోగం ఏంటి చెప్పండి? ఒక వ్యక్తి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా నేను నిత్య జీవం పొందడానికి ఇష్టపడుతున్నాను, నిత్య జీవము పొందాలి అనంటే ఏం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు, నీవు ధనవంతుడు, నీ దగ్గర ఉన్నటువంటి ధనమును పేదలకు ఇచ్చేసి రా అని చెప్పాడు. అయ్యా నేను చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే ఉన్నాను, ధర్మశాస్త్రం యొక్క కండిషన్స్ అన్నీ కూడా నాకు తెలుసు. మరలా ఇదేంటి అని చెప్పి ఆ వ్యక్తి ధనమును నమ్ముకొని, ధనము మీద తన యొక్క మనస్సును పెట్టుకొని, ఆ యొక్క ధనమును పేదలకు అమ్మకుండా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. చాలామందికి ధనం ఎక్కడుంటదో మనసు అక్కడే ఉంటది. ఆ ధనమును వదిలిపెట్టడానికి ఏ కోశాన గాని ఆ వ్యక్తి ఇష్టపడడు. ఆ ధనమును ఇంకా ఎలా పెంచుకోవాలో అని ఇష్టపడతాడు తప్ప, ఆ వ్యక్తి ధనము ద్వారా నాకొచ్చేటువంటి మోక్ష ప్రాప్తి ఏమైనా వస్తదా అని చెప్పి ఆలోచించకుండా ఈ లోకము గురించే, ధనము గురించే, ఆ ధనమును ఎలా పోగేయడం గురించే, ఆ ధనమును ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేటువంటి ఆ తలంపుల మీదే ఉంటాడు తప్ప, ఆ వ్యక్తి ఆ ధనము ద్వారా నాకేమైనా మోక్షం వస్తుందా అని చెప్పి ఆలోచించాడు. కాబట్టి మన జీవితాల్లో ధనము సంపాదించాలని ఇప్పటి వరకు ప్రయత్నం చేశాం గానీ, ఇక మీదట పరలోక రాజ్యాన్ని సంపాదించాలి, నిత్య జీవాన్ని సంపాదించాలి అనేటువంటి లక్ష్యముతో ఇక మీదట మనం ముందుకు సాగితే, ధనము మీద మనం ఆశ లేకుండా నిత్య పరలోక స్వాస్థ్యము మీద మనం ఆశ కలిగి ఉందుముగాక. థాంక్ యూ.